విశాఖలో రాములూరి కళ్యాణ కనుల పండుగ సాగుతుంది. రాములూరి కళ్యాణంలో భక్తులు తరలించిపోతున్నారు. జై శ్రీరామ్ నినాదాలతోటి రామాలయాలు మారుమోగిపోతున్నాయి. విశాఖలో శ్రీ రామాంజనేయ స్వామి వారి ఆలయంలో జరుగుతున్న కళ్యాణ మహోత్సవం పైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఆదర్శప్రాయుడు శ్రీరాముడు, అందుకే వాడవాడలా గ్రామ గ్రామాన శ్రీరామస్వామి వారి దేవాలయాలను గుడులుగా కట్టించి ఆ స్వామిని భక్తలోకం పూజిస్తూ తరిస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహిస్తూ అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణాన్ని అభిజిత్ లగ్నంలో సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామివారిని పూజిస్తూ సీతా లక్ష్మణులతో పాటుగా ఇటు హనుమంతుడు ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే విశాఖపట్నం లక్ష్మీ టాకీస్ సమీపంలో ఉన్నటువంటి శ్రీరామాంజనేయ స్వామి దేవాలయం ఏదైతే ఉందో ఒకసారిగా మనం విజువల్స్లో చూడొచ్చు. పర్టికులర్గా అతి పురాతనమైనటువంటి ఈ ఆలయంలో ప్రతి ఏటా కూడా శ్రీరామనవమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని ఉత్సవమూర్తులను వేయించేంపు చేసినటువంటి అర్చకులు ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఆలయ వ్యవస్థాపక చైర్మన్ నుండి ఇళ్ళరాజు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. రాజు గారు, చెప్పండి, శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల విశేషాలు ఏంటి? జై శ్రీరామ్. ఇది లక్ష్మీ టాకీస్ విజయ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం. భూగర్భంలో దొరికిన ఆంజనేయ స్వామి విగ్రహం గత 26 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్విఘ్నంగా సీతారామ కళ్యాణం, అన్నదాన కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగడం జరుగుతుంది. ఈరోజు సీతారామ కళ్యాణం సందర్భంగా భక్తులందరిచే సామూహిక వివాహం స్వామివారి చేతుల మీదుగా జరుగుతుంది. కనుక భక్తులందరూ పెద్ద ఎత్తున విచ్చేశారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి మహాన్నదాన కార్యక్రమం కూడా జరపబడును. అలాగే ప్రతి శనివారం 200 మంది పేదలకు, అలాగే ప్రతి మంగళవారం 200 మంది పేదలకు అన్నదానం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాం. అలాగే ప్రతి హిందూ పండగకి, దసరా, దీపావళి, ప్రతి హిందూ పండగకి 1000 మందికి అన్నదానం కొనసాగించడం జరుగుతుంది. అలాగే హనుమత్ జయంతి 2000 మందికి, హనుమత్ వ్రతానికి 2000 మందికి అన్నదాన కార్యక్రమాలు, సంవత్సరానికి 30-40 వేల మందికి అన్నదాన కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. ఎవరైనా పెళ్లి రోజు కానీ పుట్టినరోజుకి కానీ ఎవరైనా అన్నదానం పెట్టుకోదలిచిన వారు ఆలయం వద్దకు వచ్చి పెట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళ పేరు మీద కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే స్వామివారి చేతుల మీదుగా నిరంతరం ఈ కార్యక్రమాలు చేయించి అదృష్టం నాకు ప్రసాదించాడు. ఈ ఊపిరినంత వరకు ఆయన సేవ చేసుకుంటాం. అలాగే నిరంతరం అన్నదానానికి ప్లాన్ చేస్తున్నాం. స్వామి సహకరించి ఏమైనా ముందుకు తీసుకెళ్తే అది కూడా త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. ఇది శ్రీరాముల వారి కళ్యాణాన్ని కనులారా భక్తులందరూ కూడా వీక్షిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే శ్రీరాముల సందర్భంగా విశాఖలో అత్యంత పురాతన దేవాలయంగా వెలిగేటువంటి ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈరోజు శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతున్న పరిస్థితి. రాజ్తో కిరణ్ కుమార్, రాజ్యం.